హలో ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారో, మంచిగా ఉన్నారా లేదా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక సొల్లు పోకు టాపిక్ లేకుండా వీడియోలో గాని వెళ్లిపోయినట్లయితే, ఆ కాంతారా సినిమాని చూసి సిగ్గు శరం తెచ్చుకో సుజీత్ అని నేను చెప్తా సుజీత్ డైరెక్టర్ కి. ఎందుకంటే 2 సంవత్సరాల కిందట ఓజీ సినిమా నుంచి నా పవన్ కళ్యాణ్ అంకుల్ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయితే చేశాడనమాట. ఆ గ్లిమ్స్ లో సినిమా ఎట్లుంటుంది అనేది, ఆ గ్లిమ్స్ లో అయితే ఆ బీజిఎం స్టైల్ ఎడిటింగ్ తోటి మనకైతే అప్పటి నుంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచాడు ఈ ఓజీ సినిమా పైన. తీరా సినిమా రిలీజ్ అయినాక ఏమైంది, ప్రతి ఒక్కడు కూడా ఇదేం సినిమా రా నాయన, ఓజీ సినిమా కాంతారా 2 సినిమా కన్నా దెంగేస్తామని సుజీత్ డైరెక్టర్ ని, అలాగే ఆ ఓజీ సినిమాని అందులో యాక్టింగ్ చేసిన పవన్ కళ్యాణ్ ని అయితే చిక్కుక్క బూతులు అయితే తిడుతున్నారు ఫ్రెండ్స్. అండ్ ఇక నేను హైదరాబాద్ హాస్టల్లో ఉంటానన్నమాట. అయితే ఏమైందంటే, నేను బయట బిర్యానీ తినడానికి బయటికి వెళ్ళాను. అయితే అక్కడ థియేటర్ల దగ్గర అయితే దోల్గా పబ్లిక్ అయితే ఉన్నారు. అదేం సినిమానో కాదు, కాంతారా సినిమా అన్నమాట. ఇక పక్క థియేటర్లోనేమో ఓజీ సినిమా ఉంది. ఆ సినిమాకి అయితే 20-30 మందే పోతున్నారు తప్ప ఈ కాంతారా సినిమాకే అక్కడ ఉన్నటువంటి ఓజీ సినిమా దగ్గర ఉన్నటువంటి పబ్లిక్ అందరూ ఏమనుకుంటారంటే, నీ అమ్మ వేస్ట్ సినిమా రా నాయన, ఇది ఆ పవన్ కళ్యాణ్ ఓవర్ యాక్షన్ తప్ప ఏముండదురా నాయన, వీడికెళ్ళి తెంగేసి ఆ దేవుని సినిమాకి కాంతారా సినిమాకే పోదామని అందరైతే ఈ సినిమా కాంతారా సినిమాకి అయితే వెళ్లారు ఫ్రెండ్స్. అండ్ ఇక ఇదంతా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, అరే నీ అమ్మ పవన్ కళ్యాణ్ మన తెలుగు హీరో అయ్యుండి ఆయన సినిమాకు పోకుండా ఎవడో ఆ కన్నడ హీరో ఎవరో కూడా తెలియదు అని గంతానం పోతుండ్రేం రా నాయన ఆ సినిమాకి అనేటువంటి విధంగా అయితే నేనైతే అనుకున్నాను ఫ్రెండ్స్. ఇక ట్విట్టర్ లో కూడా అందరూ కూడా ఏమంటుండ్రు అంటే, 2 సినిమాలని కంపేర్ చేసి బిల్డప్ లకే ఉందిరా నాయన ఆ సినిమా, ఓజీ సినిమా ఇతది మొత్తం బొగడా ఉంది ఆ సినిమా అని అందరూ కూడా ట్విట్టర్ లో కూడా అంటుండ్రు అనమాట. అండ్ ఇక ఇంకొంతమంది ఏమంటుండ్రు అంటే, ఓజీ సినిమా పేరుకేరా నాయన, ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ ఏం బాలేదు, సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూసరం లాగా మోగిగా ఉంటాడు, ఇక పని పాట లేని ఆ దమన్ గాడు ఉత్తగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తాడు, అంతే ఇక ఇంకేం ఉండదాడ. ఆ లౌడ పోకు ఆడివి మొగోళ్ళు బిల్డప్ లే ఇస్తారు ఆ పవన్ కళ్యాణ్ కి. నీ అమ్మ అంతకు మించి ఏముండదురా నాయన సినిమా. గుద్దనోరు మూసుకొని ఆ కాంతారా సినిమా చూస్తానన్నా కొంచెం పెట్టిన 50 రూపాయలకో 100 రూపాయలకో వాల్యూ అన్న ఉంటదిరా నాయన అని అందరూ కూడా అంటున్నారు ఫ్రెండ్స్. అండ్ ఇక ఇది విన్న తర్వాత నాకేమనిపించిందంటే, ఇక్కడ పెద్ద హీరో సమస్య కాదు, ఎంత చిన్న హీరో అయినా కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్ గా జనాలే సినిమాని చూడనీకే వస్తారు, వద్దొద్దన్నా వస్తారు అని నేనైతే 100% చెప్తా ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుంది అసలు ఈ వీడియో పైన? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తుంటాయి. మరి ఉంటా ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బై.